యేసయ్యా నిన్ను చేరాలనే ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ పయనంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమసితిని, చివరికి వంక నేనైతిని. తలచితిని, భ్రమసితిని, చివరికి వంకరి నేనైతిని, చివరికి వంకరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. అంధకారములో అంధుడనేనైతిని, అంధకారములో అంధుడనేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమ నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమ నజరేయుడా, నాకు సగుమ నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలనే ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ పయనంలో. ఇమ్మానుయేలైనా
నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలనే ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలనే ఆశ. చాలా సంతోషం. మరి రిట్రీట్కి చేసిన మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు చక్కటి ఆశీర్వాదాన్ని ఈ స్థలంలో మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడి మనందరినీ ఈ స్థలాన్ని తీసుకొచ్చారు. నిజమే. ఏంటి ఈ రిట్రీట్? మీటింగులు వేరు, రిట్రీట్లు వేరు. మీటింగులకి అందరికి అవకాశం ఉంటుంది, కానీ రిట్రీట్లకు ప్రత్యేకమైనటువంటి కృపలు పొందిన వారు మాత్రమే రాగలుగుతారు. ఈ రిట్రీట్ అనగా మనలను మనం శుద్ధి చేసుకోవటం. చూడండి, మన గృహాల్లో నీరు వాడటానికి పని చేయనప్పుడు ఏం చేస్తాం? ఒక ఫౌండేషన్ దగ్గరకో అక్కడికో వెళ్ళి మంచినీరు తీసుకొని వాటిని త్రాగుతాం. అది కూడా మన గ్రామంలో ఉన్న నీరే కదా అనుకోవచ్చు మనం. ఆ నీటిని వారు ఏం చేస్తారంటే 7 దశల్లో ఫిల్టర్ చేసి, రిట్రీట్ చేసి, అక్కర్లేని వాటిని తీసివేసి, లేని వాటిని కలిపి ఒక మినరల్ వాటర్గా, అనగా తాగటానికి పనికొచ్చే స్వచ్ఛమైన నీటిగా మార్చేదే రిట్రీట్ ప్లాంట్ అని మనకు తెలుసు. మరి ఈ యొక్క మందిరంలోనికి వచ్చిన నీవు కూడా నీలో ఉన్న పాపాలు విడిచిపెట్టి ఉండవలసిన పరిశుద్ధత ఎక్కడ కోల్పోయావో అది మరీ తిరిగి తెచ్చుకోవడానికే ఈ శ్రేష్టమైనటువంటి కూడికలు. ఈ కూడికలు మరెంతో బహు ప్రయాసతో సుమారుగా 2 నెలల నుంచి ఇక్కడ పనులు చేస్తున్నారు అందరూ సోదరులు, మరి అనేక మంది చెల్లెళ్ళు అందరూ కూడా ఎంతో పరిచర్య చేసి ఈ స్థలానికి వచ్చుచున్న ప్రతి ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా బాగోవాలని ఈ స్థలానికి వస్తున్నారు. వచ్చిన మనము ఏం చేయాలి? ఎప్పుడు విన్న వాక్యాలే కదా, ఎప్పుడు చేసే ప్రార్థనే కదా అని చప్పరించి వెళ్ళిపోతే దానివల్ల ఏ మేలు కలగదు. నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోవాలి. ఈ యొక్క ఆశీర్వాదకరమైన స్థలము నుంచి ఒక దీవెన నీవు తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చారు. మరి ప్రభువు మనందరినీ ప్రేమించినట్లుగా నన్ను కూడా ప్రేమించి మీ అందరితో కొద్ది సమయం వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని కూడా ప్రభువు నాకు ఇచ్చాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా, సజీవుడా, సర్వాధికారి, నీ అపారమైన ప్రేమ చొప్పున, అనంతమైన కృప చొప్పున ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మా బిడ్డలకు మీరు ఇచ్చారు నాయనా. అయ్యా, నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్పిన నా దేవా, అనేక మంది యొక్క జీవితాల్లో నశించుచున్న స్థితిని వెతకి ఈ దినమున ఆశీర్వాదకరమైన స్థితిగా ఇవ్వటానికి ఈ స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చారు. వచ్చిన మేము మా జీవితాలు దిద్దుకొని, మా నడకలు సరి చేసుకొని, మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని దిద్దుకొనుటకు సహాయం చేయండి. కొద్ది నిమిషములు అల్పడును అయోగ్యుడు నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాతో మాతో అందరితో మాట్లాడి కృప, కరుణ, వాత్సల్యత చొప్పున బలపరిచి కరుణ చూపించమని నాజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. మన పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చక్కటి ఆశీర్వాదకరమైన హెచ్చరిక అని నువ్వు అనుకున్నా పర్వాలేదు, లేక ప్రేమ కలిగిన మాటని అనుకున్నా పర్వాలేదు. ఆ దినమున కొరింథీ సంఘానికి మాత్రమే కాక ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు ఆయన. మరి ఆ దినాలలో కొరింథీ సంఘాల్లో క్రమశిక్షణ లేక
వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి సమయంలో వారు కూడా భక్తి చేస్తున్నాము అని అనుకుంటూ ఒక సంఘముగా ఉన్నటువంటి వారితో ఆ రోజు మాట్లాడిన ప్రభువు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మెలకువగా ఉండుడి. ఇది శరీర సంబంధమైన మెలకువని గురించి కాదు, శరీర సంబంధమైన మెలకువని గురించి కాదు, ఇది ఆత్మ సంబంధమైన మెలకువ. ఈరోజు మరి మన జీవితాల్లో మెలకువగా లేకపోతే ఏమవుద్దండి? ఏమవుద్ది? చూడండి, ఆ యొక్క బస్సుల్లో, ట్రైన్లో రష్గా ఉన్న సమయంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మెలకువగా లేకపోతే మెల్ల ఉన్న వస్తువులు పోతాయి, జేబులో ఉన్న డబ్బులు పోతాయి, చేతిలో ఉన్నటువంటి లాగేజ్ కూడా పోద్ది. కారణం అక్కడ ఉన్నటువంటి చోరులైన వారు, ఆ యొక్క దొంగలైన వారు. అదే రీతిగా ఈ లోకములో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు మెలకువగా ఉంచుకొనకపోతే ఈ దొంగలైతే కనపడే దొంగలు, కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన నీ దీవెనలు దొంగిలించే ఆ దొంగ వాడు ఎలా చేస్తాడట? నీలోనే ఉంటాడు, బయట ఎక్కడా ఉండడు, నీలోనే ఉంటాడు. నీ హృదయంలో నుంచే బయటకు వస్తాయని మార్కు సువార్తలు అనేకమైన పర్యాయాలు ధ్యానం చేశాం. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తాయి. లేదండి, నేను అన్నీ సరిచేసేసుకున్నానండి, అన్ని విషయాల్లో దిద్దుకున్నానండి, ఈ ఒక్కటేనండి, ఈ ఒక్క కోపమేనండి, ఈ ఒక్క అవిధేయతేనండి, ఈ చిన్న లోపమేనండి అని నీవు చెప్పినంత మాత్రాన తప్పించుకోలేవు. ఆత్మీయ జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రతి లోపం అది నిన్ను పతనానికి దారితీస్తుంది. ఎన్నో గొప్ప వనరులు నీకు ఉండవచ్చు, లేక ఎన్నో మంచి భక్తి కలిగిన స్థితి నీకు ఉండవచ్చు, బైబిల్ అశాంతం చదివేసి ఉండవచ్చు, బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుందో లేక ఏ వాక్యం ఎక్కడుందో చెప్పగలిగే సత్తా నీకు ఉండొచ్చు, బైబిల్లో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా నీకు తెలిసి ఉండవచ్చు. కానీ నీకు తెలియంది ఒక్కటే, నీలో ఉన్న పాపం నీకు తెలియకుండానే నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ అడిక్షన్, ఒక సెల్ ఫోన్ ఆ యొక్క స్థితి ఈరోజు మనిషి జీవితాన్ని పతనము చేస్తుంది. ఆ యొక్క టీవీలు, లేకపోతే సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, ఈ యొక్క ఇంటర్నెట్, ఇవన్నీ కూడా నీలో ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటానికి మెలకువగా ఉండమంటున్నాడు. మెలకువగా లేడు మన బైబిల్లో ఒక వ్యక్తి. మనము చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి మెలకువ లేకుండా ఒక తప్పు చేశాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం చూస్తే, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు నింపి ఒడి నిండా కోసుకొని వచ్చి కూర కొండలో వేయగా ఆ కూర అంతా విషమైపోయిందండి. మాకు తెలుసండి ఇది కదా. ఎందుకు అలా చేశాడు అంటే అవి కూరాకుల్లాగానే కనిపించాయి, ఆహారానికి పనికి వచ్చేట్లుగానే కనిపించాయి, కానీ గుణము ఎరుగలేదు. గుణాన్ని ఎరుగనటువంటి ఆ స్థితి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని అది ఎంత నష్టపెట్టిందో మనం చూస్తాం. చేసిన ప్రయాస, శిష్యులందరూ కలిసి అరణ్యంలోనికి వెళ్ళి కూరాకులు కోసుకొచ్చారు. వాళ్ళతో పాటు ఒక వ్యక్తి కూడా వెళ్ళాడు. ఆ వ్యక్తి ఒక వెర్రి ద్రాక్ష తీగను చూచి అది తీసుకొచ్చి దీంట్లో వేసేసాడు. ఏమైపోయింది? ఒక్క పాదు ఆకే కదా, కానీ అది ఎలాంటిది? ఆ వెర్రి ద్రాక్ష ఆ చెట్టుని గురించి వికీపీడియాలో మనం చూస్తే ఆ యొక్క కాయలు పక్వానికి వచ్చినప్పుడు పగిలి వాటి యొక్క రసం ఆ యొక్క దగ్గరగా ఉన్న జంతువుల మీద పడితే వాటి ఒళ్ళంతా బొబ్బలెక్కేస్తాయి. వాటి కాయల లక్షణం, ఈ ఆకుల లక్షణం ఏంటంటే పాయిజనస్, అది విషపూరితమైంది. ఆ విషపూరితమైన ఆ ఆకు ఈ కుండలో పడేటప్పటికీ ఈ యొక్క కుండలో ఉన్నటువంటి కూరంతా కూడా విషమైపోయింది. కారణం గుణమెరుగలేనటువంటి ఆ యొక్క మెలకువలేని స్థితి, గుణమెరిగినటువంటి మెలకువలేని స్థితి.
నిజం ఈరోజు ఈ లోకంలో ఉన్నాను అని చెప్తున్న నీవు, నేను కూడా సమాజంలో ఉన్నాను, క్రైస్తవ సంఘంలో ఉన్నాను, నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను, బల్లారాధనలో పాల్గొంటున్నాను, ఈ యొక్క క్యారెక్టర్లు ఎన్నైనా చెప్పవచ్చు. కానీ నీలో ఉన్న లోపం, నీలో ఉన్న అవిధేయత, అది నీకు అర్థం కావాలి. అది నీకు అర్థం కాకపోతే నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు, నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు. మన దినాన పేపర్లో చూస్తే ఒక ఐఐటీలో చదివేటువంటి టాపర్, అతడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంటర్మీడియట్లో అతడు ఆ యొక్క స్టేట్ ఫస్ట్ వచ్చాడు, లేక ఆ ప్రాంతానికే ఫస్ట్గా వచ్చాడు, చక్కగా మంచి సీట్ సంపాదించుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాడు, సెకండ్ ఇయర్ బాగానే ఉన్నాడు, 3వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి అతని యొక్క స్వభావం చుట్టూ చూశాడు. యాత్సమానం ఈ పుస్తకాల బురుగులాగా ఉండాలా, ఈ యొక్క లోకంలో ఎంత అందం ఉంది అని ఆలోచన చేశాడేమో తెలియదు. కానీ స్నేహితులు ప్రారంభమయ్యి అతడు కూడా ఆకర్షణలో పడి ఒక ఆమెను అతడు ప్రేమించాననుకున్నాడు. ఆమె కూడా అతనితో అలాగే చెప్పింది. ఖర్చు చక్కగా పెట్టుకున్నారు, టయాన్ని కూడా ఖర్చు పెట్టుకున్నారు. తీరా పరీక్షలు వచ్చేటప్పటికి టాపర్ ఫెయిల్ అయి కూర్చున్నాడు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో తెలియక అతడు పరిశీలన చేసుకుంటే తన జీవితం ఎంత నష్టపోయిందో తెలిసి కృంగిపోయి ఇక ఏమీ చేయలేని స్థితిలో ఆ యొక్క కాలేజీ 6 అంతస్తుల మించో 5 అంతస్తుల మించో దూకి సూసైడ్ చేసుకున్నాడని పేపర్లో రాసి అతను అకాడమిక్స్ అన్ని అక్కడ పేపర్లో చదివినప్పుడు చాలా బాధ కలిగింది. ఇంత విలువైనటువంటి చదివిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ అఫైర్లో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడే. చూడండి, ఈ లోకంలో యవనస్తులు లేక పెళ్ళైన వారు కూడా చాలామంది ఈ రోజున అడల్ట్రేషన్ ఆ యొక్క జీవితానికి అలవాటు పడిపోయి ఎంత నష్టపోతున్నారని మెలకువలేని స్థితి. ఇప్పుడు సమాజం చూస్తే ఇది తప్పు కాదు, కోలివింగ్ అని చెప్పి క్రొత్తగా తయారైంది. బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లో స్త్రీలు పురుషులు ఎవరెవరో తెలియదు, వాళ్ళు ఒక హాస్టల్ రూమ్లో ఒక లేడీస్ హాస్టల్ ప్రత్యేకంగా ఉంటుంది, జెంట్స్ హాస్టల్ ప్రత్యేకంగా ఉంటుంది. కోలివింగ్ హాస్టల్ స్టార్ట్ అయినాయి. దాంట్లో స్త్రీలు పురుషులు కలిసి కూడా ఉండవచ్చు. ఆ యొక్క విధానాన్ని చూచి చాలామంది అది తప్పు కాదేమో అనుకుంటున్నారు. కానీ అది దేవుని యొక్క దృష్టిలో ఎంత భయంకరమైంది. నిజమే, ఆ కోలివింగ్ అని వెళ్ళినటువంటి ఒక యవనస్తురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పేపర్లో చదివాను. చూడండి, పేపర్లో చూస్తే చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవారు కూడా బ్రతుకు పాడు చేసుకోవడానికి కారణం మెలకువలేని స్థితి. ఈ యొక్క ఉదయకాల సమయమున మన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో నువ్వు మెలకువ లేకుండా ఉంటున్నావు? భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏదో ఒక యావగేషన్, ఏదో ఒకటి నీ జీవితంలో నీకు వచ్చి నిన్ను పాడు చేస్తుంది. అది ఊరకనే ఒకేసారి రాదు, కొంచెం. చూడండి, మన యొక్క బిల్డింగుల పైన మర్రి చెట్లు, రావి చెట్లు చూస్తూ ఉంటాయి. చిన్న మొక్కలుగా ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద మొక్కగా మారి ఆ బిల్డింగ్ని పడగొట్టేస్తుంది. అప్పుడేం చేయాలి? దాన్ని ఆ యొక్క కొమ్మలు వాటిని నరికి ప్రక్కన పడేస్తే అమ్మయ్య అనుకుంటారు. కానీ ఏమవుద్ది? మరలా వర్షాలు వచ్చినప్పుడు మరలా మొక్క మొలిచి ఇంకా బలంగా కొమ్మలు వస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి అంటే దానికి ఉన్నటువంటి దుంప లోపల ఉంటుంది, దానికి ఉన్న ఆ యొక్క తల్లి వేరు లోపల ఉంటుంది. అక్కడ దాన్ని బద్దలు కొట్టగలిగితే మరెన్నడూ రాదది. మా యొక్క దుంప బయట పడేస్తే ఆ యొక్క మొక్క మరలా మొలవదు, ఆ బిల్డింగ్కి హాని చేయదు. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితంలో ఒక చిన్న పాపం దాచబడింది. ఈ రిట్రీట్లు దాని కొరకే. దాచబడిన ఆ పాపాన్ని నీవు సరి చేసుకొని నీ జీవితాన్ని దిద్దుకోవడానికే యేసయ్య ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన బైబిల్లో సంసోన్ అనేటువంటి ఒక బలవంతుడు మనం చూస్తాం. ఒక ఒంటి చేతులతో పులిని సింహాన్ని చంపాడు. గాడిద, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఘనాపాటి. కానీ లొంగిపోయాడు.
స్త్రీ వ్యామోహంలో పడి లొంగిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అప్పటికీ కూడా దేవుడు అతనికి 3 అవకాశాలు ఇచ్చినప్పటికీ గమనించలేకపోయాడు. తదుపరి ఏమైంది? అక్కడ బైబిల్లో మనం చదువుకుంటాం, న్యాయాధిపతుల గ్రంథంలో, యెహోవా తనను ఎడబాసెనని అతడు గ్రహింపకుండెను. చూడండి, దేవుడిచ్చే అవకాశాలు పోగొట్టుకుంటే జరిగే మొట్టమొదట చర్య దేవుడిని విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టినప్పుడు ఇదివరకు జయించిన నీవు ఇక జయించలేవు. సంసోన్ ఇదివరకు జయించిన వాడిగా ఉన్నాడు, నాకేం పర్వాలేదు అనుకున్నాడు. కానీ తలబోడి చేయబడింది. అతడు లేచి విడజిమ్మాలనుకున్నాడు, దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు పట్టబడి సంఖ్యలతో బంధించబడి 2 కళ్ళు తీసి గాజాలో ఉన్న చెరసాలలో తిరగలి విసిరే స్థితికి వెళ్ళటానికి కారణం మెలకువలేని స్థితి, ఆత్మీయ మెలకువలేని స్థితి. అయ్యో, నేను నాజీరు చేయబడ్డాను, దేవుని చేత నేను ఎన్నుకోబడ్డాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నా తల్లిదండ్రులు పొందుకొని నాకు ఒక చక్కటి జీవితాన్ని ఇస్తే మరి ఇప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఎందుకు ఉండాలి? అపవిత్రమైనది ఏది కూడా నా దగ్గర ఉండకూడదు, రాకూడదు అని ఆ తల్లిడి దినాలలో ఆ దేవదూత చెప్పిన మాట అతని తల్లి అతనికి చెప్పి ఉండవచ్చు, అతని తండ్రి చెప్పి ఉండవచ్చు. కానీ నెగ్లెక్ట్ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. నిజమే, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి, నీ తల్లిదండ్రులను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి ఒక యోగ్యమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరిస్తే అది గమనిస్తున్నావా? అది గమనించక లోకంలో ఉన్న ఆశలకు, ఆకర్షణలకు పర్వాలేదు, ఇదే కదా, అబ్బో ఈ అందం ఇలాగుంటే ఇలాగుండాలి, ఇంత మడిగట్టు కూర్చోవాలా అని నీవు అనుకుంటే దాన్ని బట్టి ఏమీ లేదు. సాలెగూడు చక్కగా గూడలుద్ది, చాలా అది టెక్నిక్, అది దాని గూడు యొక్క డిజైనింగ్ ఇంజనీర్లకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి గూడు అల్లించడానికి కారణం ఏమిటంటే దాని ఆహారం కొరకు అది గూడలుకుంటే చిన్న పురుగులు, కీటకాలు దాన్ని చూస్తాయి, గూడును చూస్తాయి. వాటిని ఎగిరి పట్టుకోవడానికి సాలిగూడికి అవకాశం ఉండదు. కాబట్టి అది గూడల్లుకొని ఒక పక్కన జాగ్రత్తగా దాక్కొని ఉంటుంది, నక్కి ఉంటుంది. అంతే, ఆ పురుగు ఎగురుతూ వచ్చి అబ్బో ఈ గూడు చాలా బాగుంది, ఎలాగుందే చూద్దాం అని ఆ యొక్క గూటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే, వాటి రెక్కలు వాటికి అడ్డుకుపోతాయి, బయటికి రాలేదు, వెళ్ళలేదు. విడిపించుకుందామంటే ఓపిక లేదు, చిక్కి ఆ యొక్క గూడిలో చిక్కి కొట్టుకొని శ్వాస వచ్చి పడిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. ఆ గూడికి అలాగా ఎలాడుతూ ఉంటుంది, చనిపోయిన దానిలాగా, కానీ చనిపోదు. అప్పుడు వస్తుందండి ఆ సాలిపురుగు, ఆ మూల నుంచి వచ్చి తన కొండెని తీసుకొని దాని యొక్క శరీరంలోనికి పంపుతుంది. ఇది విడిపించుకోలేదు, ఎదిరించలేదు, ఏమీ చేయలేదు. అంతే, దానిలో ఉన్న సారం అంతా ఆ సాలిపురుగు తీసేసుకుంటుంది. కేవలం స్కెలిటిన్, ఒక అస్థి పంజరం మాత్రంలాగానే ఉంటుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత పట్టుకుంటే దాన్ని పురుగులాగా ఉండదు, పొడి అయిపోద్ది. పాపం మనిషి యొక్క జీవితాన్ని పట్టుకుంటే అతడు చాలా బాగున్నట్లుగా, మంచిగా ఉన్నట్లుగా, చక్కగా అన్ని పనులు చేస్తున్నట్లుగా, ప్రార్థనకు వస్తున్నట్లుగా, జీవితంలో ఎన్నో మంచి కార్యాల్లో పాలు పంపులు పొందినట్లుగా ఉంటాడు. కానీ నో యూస్, లోపల ఏమీ కూడా గుజ్జు ఉండదు. ఈ యొక్క సంసోను అలాగైపోయాడండి. అలాగైపోయి విడిపించుకోవడానికి వల్ల కానటువంటి ఆ దుస్థితిలో పడినటువంటి ఈ యొక్క సంసోను ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. ఎంతో బలవంతుడిగా ఉన్న అతడు, ఫిలిస్తీన్లను గడగడలాడించిన అతడు దాగోను గుడిలో బలి అర్పించడానికి ఒక పశువు వలె స్తంభానికి కట్టబడినటువంటి దుస్థితికి రావడానికి కారణం మెలకువలేని స్థితి. ఆ మెలకువలేని స్థితి అతని యొక్క పరిశుద్ధతను పోగొట్టింది, అతని యొక్క పవిత్రతను పోగొట్టింది. దేవుడు అతనికి ఇచ్చినటువంటి విలువైనవి పోగొట్టేసుకున్నాడు. నిజం, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన విలువైనది ఏమిటి? నాకేమి ఇచ్చాడండి, నాకేమున్నాయండి, నా ఇంట్లో ఏమన్నా మంచి ఫర్నిచర్ ఉందా, లేక మాదేనా మంచి బంగళా అనుకుంటున్నారా? మాకేమీ లేదండి, ఏదో సాదాసీదా జీవితం అండి. వాళ్ళకి మళ్ళీ మంచి డ్రెస్ కోడ్ నాకు లేదండి, వాళ్ళకి మళ్ళీ మంచి అలంకరణ నాకు లేవు. లేనే లేదు.
ఎవరు నీవెవరు అంటే నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి దేవుని యొక్క ఆలయం. ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు. నీ దేహం ఎవరు? దేవుని యొక్క ఆలయం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అబ్బో కాస్మెటిక్స్ అన్నీ రాసుకుంటున్నానండి, 2 పూట్ల స్నానం చేస్తున్నాను, అది కాదు. పరిశుద్ధత విషయంలో నీవెలాగున్నావు, అది ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? సంసోను పోగొట్టుకున్నప్పుడు దుఃఖించి చివరికి భక్తిహీనులతో మరణం పొందాడు అని అక్కడ బైబిల్లో అతని గురించి మనం చదువుకుంటాం. భక్తిహీనులతో అతడు మరణించవలసిన పరిస్థితి. కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి విలువైన స్వాస్యాన్ని అతడు చేజేతుల కాలదనుకున్నాడు. అదే రీతిగా మనం బైబిల్లో మరొక వ్యక్తిని చూస్తాం. ఇదే ఆశలో ఉన్న వ్యక్తి దావీదు యొక్క జీవితంలో కూడా బత్షెబ విషయంలో తప్పు చేశాడండి. తప్పు చేసినటువంటి దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క తప్పిదాన్ని దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి నాతాను దావీదుకి తెలియపరిచినప్పుడు, నన్నిలాగంటావా అని 2 చేతులు పిడికిళ్ళు బిగించి అతనేమీ అనలేదు, కానీ శిరస్సు వంచి దేవునికి నమస్కారము చేసి అతన్నాడు, నిజమే, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నాలో పాపం ఉంది, ఇదిగో సాలెగూడు కతుక్కుపోయిన నా బ్రతుకులా ఉంది నా జీవితం, కన్నీటితో పాపపు పరుపు తేలిపోవునట్లుగా తన జీవితాన్ని దిద్దుకున్నాడండి. దిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనం. మన బ్రతుకులో సాతానుడు బంధించిన బంధకాలు, సాతానుడు వేసిన కట్లు, నీ జీవితంలో మెలకువలేని స్థితిలో నీవు పాడు చేసుకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బాగు చేసి రిట్రీట్ చేసి నిన్ను దేవుడు ఒక కడగబడిన పాత్ర వలె, కడగబడిన ముత్యము వలె నేను చేయటానికే ఇక్కడికి పిలిచాడు. వచ్చినటువంటి నీవు మొదట చేయవలసింది నీ అంతరంగాన్ని లోతుగా తవ్వుకో. నీ అంతరంగంలో ఏదైతే పాపముందో, ఏదైతే దోషముందో అది నీ జీవితాన్ని పాడు చేయక మునిపే నువ్వు దిద్దుకో. నీకు అర్థం కాదది. అర్థం కానప్పుడు దేవుణ్ణి అడుగు. కొన్ని పాపాలు అనుకుంటాం, తప్పు కాదు అనుకుంటాం. ఉదాహరణకి కరెంట్ ఉంటుంది మనకి. కరెంట్ ఉంటే ఏం చేస్తాం? ఆ కరెంట్లో ఉన్న పవర్ తెలియదు మనకి. ఏమవుద్దులే, ఏమవుతుంది చూడండి. ఆ కరెంటు ఎంత మేలుకరమో దాంతో జాగ్రత్తగా లేకపోతే అంతే హానికరం. మన దినాన పేపర్లో చూస్తే ఒక వ్యక్తి తన తమ్ముడి యొక్క వివాహానికి ఇంట్లో చక్కటి అలంకరణలు చేసుకున్నారట లైటింగ్ తోటి. అతడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మేడపైకి వెళ్ళి ఆ టవల్ ఆరేయడానికి వెళ్ళినప్పుడు చూసుకోకుండా అక్కడ ఉన్న కరెంటు దిగి మీద ఆ టవల్ ఆరేసేటప్పటికి అంతే, అక్కడే చనిపోయాడు అతడు. అరిచిన కిందకి వినబడలేదు. ఆ తెల్లవారుజామున ఎవరూ మెలుకోవలేదు. ఆ పెండ్లి ఇంటిలో విషాదమని ఆ కాప్షనిచ్చి పేపర్లో చూసినప్పుడు ఎంత బాధ అండి, ఎంత బాధ. ఏదైతే అలంకరణ అనుకున్నారో దాని విషయంలో జాగ్రత్తగా లేడు. నిజం, ఈ లోకల్లో జీవిస్తున్న మనము మొదట మన జీవితాన్ని దిద్దుకోవాలి. ఏం చేయమంటావండి? లోకమంతా పాపమేనండి, ఎక్కడ చూసినా పాపమేనండి, ఈ పాపాన్ని నుంచి ఎవరేం చేయగలరండి, అలాగే వెళ్తూ ఉంటుందండి. నిజమే, సముద్రంలో వెళ్ళే ఓడ ఆ నీటిలోనే వెళ్ళాలి. కానీ ఆ నీరు సముద్రపు నీరు ఓడలోనికి వస్తే ఓడ మునిగిపోద్ది. ఈ లోకము పాపముతో నిండి ఉన్నది. దేవుడు ఆకాశము నుండి భూలోకపును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేనని బైబిల్లో ఆదికాండంలో మనం చదువుకుంటాం. ఆత్మీయ జీవితాలు మనం దిద్దుకోకపోతే అది ఎంత నష్టకరమో ఆలోచన చేస్తున్నావా? ఆ యొక్క ఓడ సముద్రంలో వెళ్ళినట్లుగానే ఈ లోకములో నువ్వు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నాకు ఎలా జరుగుద్దండి, నాకు ఎవరు సహాయం చేస్తారు? యేసయ్య వైపు చూడు. యేసు వైపు చూస్తే నీకు అపజయం రాదు. చూశాడు దావీదు యేసు వైపే. కన్నీళ్లతో పాపపు పరుపు పోవునట్లుగా అతడు దిద్దుకున్నాడు. కానీ అతని జీవితంలో మరణం వరకు కూడా పాపం చేయలేదండి. మరణం వరకు పాపం చేయలేదు. కారణం మెలకువ. నేను తప్పు చేస్తే దేవుడు ఇష్టపడడు. నా బ్రతుకు నేను పాడు చేసుకుంటే ఆల్రెడీ నా ఇంటి మీదకి 3 బిడ్డలు చనిపోయారు నా పాపాన్ని బట్టి ఆమ్నోను చనిపోయాడు, నా పాపాన్ని బట్టి ఈ యొక్క అబ్షాలోము చనిపోయాడు, నా పాపాన్ని బట్టి ఇదిగో నాకు బత్షెబకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఇక నా జీవితంలో నేను పాపం ఉంచుకోకూడదు. ఒక గ్రహింపు గమనించగలిగాడు. ఒక గ్రహింపు గ్రహించగలిగి మరణము వరకు కూడా
దావీదు పాపం చేయలా. ఏమైపోయాడు దావీదు? నా ఇష్టానుసారుడని ఒక టైటిల్ దేవుడు అతనికి ఇచ్చాడండి. మరి ఈరోజు దేవుని ఇష్టానుసారుడిగా నీవు ఉండాలి. దేవుని యొక్క ముద్దుబిడ్డగా నువ్వు ఉండాలి. ఎవరు ముద్దుబిడ్డగా ఉండటానికి వీల్లేదు, ఎవరి ముద్దుబిడ్డగా ఉండటానికి వీల్లేదు. చూస్తున్నా ఈ మధ్యన భాషలు, ఓ చూడండి, ఓ హాయ్ బంగారం, హాయ్ 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 ఇయ్యండి. ఫోన్లో హాయ్ అని కొడితే వీళ్ళు హాయ్, లాస్ట్కి బై అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు. చాలామంది ఈ సెల్ ఫోన్ తోటి ఆ మెసేజ్లు చూసుకొని ఏదో మురిసిపోతారు. చివరికి తీరా చూస్తే వాళ్ళ జీవితాలు భ్రష్టమైపోతున్నాయి. అదొక వలండి. హబక్కు గ్రంథంలో చదువుకుంటాం, సాతానుడు ఆ యొక్క గాలము వేసి, ఉరులు వేసి, ఆ యొక్క వల వేసి చక్కగా లాగుతాడట. నీకేదో ఒక అలవాటు చేసేస్తాడు, ఏదో ఒక చక్కటి ఎడిక్షన్కి నువ్వు బానిసేటట్లుగా చేసి నీ బ్రతుకు బయటికి రాకుండా చేస్తాడు. కానీ అది ఎవరికి కనపడదు. ఎవరికి తెలుసు? నీకు తెలుసు, యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలియకుండా నీలో ఏ పాపం కూడా దాచుకోలేవు. దాని నుంచి సరి చేసుకుని మెలకువ నీకుంటే నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నీ లోపాలను దిద్దుకుంటావు. ఏ పాపం అంటకుండా, నీ నోటమ్మట ఏ అపవిత్రమైన మాట రాకుండా నీవు సరి చేసుకోవడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తాడు. మరి ఈరోజు అలాంటి ధన్యత మనందరికి ఇవ్వాలని ఈ రిట్రీట్ల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మెలకువగా ఉండు, ఆత్మీయ మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడ, స్టెబిలిటీ. ఈ స్టెబిలిటీ లేనటువంటి జీవితాలు అటు ఇటు తిరుగుతారట. యోబు గ్రంథంలో చూసుకుని చదువుతాం, ఎక్కడి నుంచి వచ్చావయ్యా సాతానని దేవుని అడిగితే భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్తాడు. స్టెబిలిటీ లేదు వాడికి. మరి నీకుందా? ఈరోజు చక్కగా దిద్దుకుంటే, తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ యొక్క సిగరెట్ దాగకూడదు, మందు దాగకూడదు, ఈ యొక్క అలవాటు ఉండకూడదు, ఈ తప్పు ఎప్పుడు చేయకూడదు, ఉదయాన్నే లేవలేకపోతున్నాను, రేపటి నుంచి బాగా వచ్చేయాలి, బాగా ఉండాలి. ఒకటిదే మర్నాడు మామూలే, పాడిందే పాటరా పాచిబళ్ళ దాసరు అన్నట్లుగా మర్నాడు కూడా అదే స్థితేనా? లేదు, నిలకడ కలిగిన స్థితి లేదు. నేను నా జీవితాన్ని దిద్దుకుంటాను అనుకున్న దావీదు ఇంకెన్నడూ తప్పు చేయాల. తన బ్రతుకులో ఏ పాపం అంటకుండా తను కాపాడుకున్నాడు. పౌరుషము కలిగి భక్తి చేయగలిగాడు. పౌరుషం. మరి ఆ పౌరుషం నీకుంటే ఏమని చెప్తావు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పారు. ఏమని చెప్పారు? మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, అయినా నా దేవుడు రక్షించకపోయినా నేను మాత్రం ఈ తప్పు చేయను. ఇదండి పౌరుషం అంటే. దేవుడు నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక మంచి జీవితాన్ని నాకు ఇచ్చాడు, నాకేమీ లేకపోయినా నా బ్రతుకు నేను దిద్దుకుంటాను. ఈ పౌరుషం నీకుంటే ఎన్నడూ తప్పు చెయ్యం. లేకపోతే మాటికి జారిపోతావు. పౌరుషం అంటే అలాంటి పౌరుషం. మా అమ్మ ఇలాగందా, మా నాన్న ఇలాగ అన్నాడా, మా స్కూల్లో మా కాలేజీలో టీచర్ ఇలాగన్నాడా, వాడు సంగతి తేల్చాలి. ఈ పౌరుషం కాదు. ఈ పౌరుషం ఉంటే అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నీ బ్రతుకుని బాగు చేసే మాట వచ్చినప్పుడు దాన్ని దిద్దుకునే ఆ పౌరుషం నీకుండాలి. ఆ యొక్క పౌరుషం కలిగినటువంటి యోసేపు ఏమంటున్నాడు? ఇంత ఘోర దుష్కార్యము చేసి నా దేవుని దృష్టికి నేను ఎందుకు దోషిగా ఉండాలి? ఈ యొక్క మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని ప్రభు ఏమన్నాడంటే, ఫలించేడి కొమ్మ. నువ్వు ఫలిస్తున్నావా? ఎండిపోయిన కొమ్మగా ఉన్నావా? ఈరోజు ఎండిన స్థితిలో ఉన్న మన జీవితాలను కూడా యేసయ్య చిగురింప చేస్తానంటున్నాడు. ఆ యొక్క యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనంలో ఆయన చెప్తాడు, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేస్తానన్నాడు. అదేనండి రిట్రీట్. యేసయ్య చేసే ట్రీట్మెంట్ అదే. నీ పాపం ఎలాంటిదైనా నువ్వు ఒప్పుకొని నీ జీవితాన్ని దిద్దుకుంటే నీలో ఉన్న కల్మషాన్ని కడిగి నిన్ను పవిత్రపరుస్తానంటున్నాడు. సమ్మతించిన మాట వింటే ఈ భూమి మీద ఉన్న మంచి వాటిని అన్నిటినీ నీకు ఇస్తాను. అంటే భూమి మీద చెడ్డవి కూడా ఉన్నాయి. అవి మాత్రం నీ దగ్గరకు రాకుండా నేను నిన్ను కాపాడుతున్నాను. ఎప్పుడంటే సమ్మతించి నా మాట వింటే. ఈ యొక్క స్థితిలో
నీ జీవితాన్ని దిద్దుకోవటానికే ఈ రిట్రీట్లకు ప్రభు మనల్ని పిలిచాడు. వచ్చిన మనము మన హృదయాలు దిద్దుకొని మన జీవితాలు సరి చేసుకుందాం. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయమున ఆ గొప్ప ధన్యత నీకు కావాలంటే ఇక్కడ చెప్పినటువంటి 5 అంశాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం నీవు జీవిస్తే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ స్థితి నీవు కలిగి ఉంటే యేసయ్య గొప్ప దీవెనిస్తాడు. ఈ ఉదయకాలమున అలాంటి దీవెన నాకు కావాలి ప్రభు అని అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నిజమే ఆ మెలకువ లేని స్థితి నాలో ఉందయ్యా, పౌరుషము నాలో లేదు నాయన, మాటి మాటికి జారిపోతున్నానయ్యా, సాతానుడు నవ్వుతున్నాడు, నేను ఏడుస్తున్నానయ్యా. లేదయ్యా, ఈరోజు పౌరుషము కలిగి విశ్వాసములో నిలకడగా ఉంటాను ప్రభా. అయా, బలమైనటువంటి నీ కార్యములు చూడగలిగిన వారిగా నన్ను మమ్ము సిద్ధపరచండి ప్రభని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా, సజీవుడా, సర్వాధికారి, నీ అపారమైన ప్రేమ చొప్పున, అనంతమైన కృప చొప్పున ఈ యొక్క శ్రేష్టమైనటువంటి రిట్రీట్లను మాకు ఇచ్చావయ్యా. ఈ రిట్రీట్లలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని, మమ్మల్ని మేము కడుగుకొని నీ వైపు చూడగలిగే ధన్యతను మీరే మా కుటుంబాలన్నిటికీ దయచేయండి. ఈ స్థలంలోనికి ఆశతో వచ్చానయ్యా, చెడిన స్థితిలో వచ్చానయ్యా, పడిన స్థితిలో వచ్చానయ్యా. ఆ స్థితి నుంచి నన్ను విడిపించి జయ జీవితాన్ని నాకిచ్చి నీ మాట వినగలిగినటువంటి యోగ్యమైన ప్రవర్తన మీరే నాకు మాకు అందరికీ దయచేసి నీ కరుణ చొప్పున బలపరిచి కృప చూపించమని నాజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. వందనం యేసయ్యా, గౌరవము నీవయ్యా.
కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలన. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మీ అందరికీ నా వందనాలండి. ఈ స్థలంలో నేను నిలబడి ఇలాగా నించుని నా జీవిత సాక్ష్యం చెప్పినట్టు కూడా నేను యోగ్యుడిని కాను. చూడండి ఏమిట్లేరా, మాది అమలాపురము. ఆ ప్రాంతంలో వాసాలతిప్ప అనే గ్రామం మాది. అయితే నా తల్లిదండ్రులకు 3 కుమారులు దేవుని బిడ్డరా. అయితే నేను పెద్ద కుమారుడును. నా తల్లి అయితే బాల నుంచే క్రైస్తవురాలు. నా తండ్రి అయితే దేవుణ్ణి ఎరగినవాడు దేవుని బిడ్డరా. అయితే మా తల్లిగారితో నేను కూడా బాల నుంచే దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని. చూడండి దేవుని బిడ్డరా, వెళ్తూ ఉండేవాడిని. కానీ మా ఇంట్లో ఏమీ లేదంటే సమాధానం లేదు దేవుని బిడ్డరా. మా తల్లిగారికి మా తండ్రి గారికి సమాధానం ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు. చూడండి, వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం మేము, వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం దేవుని బిడ్డరా. ఎప్పుడు ప్రతిరోజు కూడా ఇలా జరుగుతూ ఉండేది. మేమగారితో వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. కానీ మా ఈ కుటుంబానికి ఏమీ లేదంటే సమాధానం లేదు ప్లేరా, సమాధానం లేదు. వాళ్ళు చూస్తున్నా మేము వారిలాగే ఉంటుండేవాళ్ళం, వారి మాట వింటుండేవారం కాదు. చూడండి, చిన్న చిన్నగా దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వ్యర్థంగా బ్రతుకుతుండేవాళ్ళం దేవుని బిడ్డరా. చూడండి, నేను 10th క్లాస్ వరకు కూడా మా గ్రామంలోనే చదువుకున్నాను నేను. అప్పటి వరకు కూడా నాకు ఏ స్త్రీతో మాట్లాడటం కానీ చక్కగా పలకరించడం అంటే కానీ నాకు తెలియదు. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు దేవుని బిడ్డరా. నాకేం తెలియదు కూడా, వెళ్ళడం రావడం అదే. కానీ 10th క్లాస్ అయిన తర్వాత మా నాన్నగారు ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేశారు. అప్పటి వరకు కూడా నాకేం తెలియదు. ఎప్పుడైతే నేను కాలేజీలో జాయిన్ అవ్వానో నాకు లేనిపోని ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది అనేక మంది ఫ్రెండ్స్ ద్వారా నాకు వాళ్ళు నేర్పించడము. చూడండి, నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటూ ఉన్నాను దేవుని పిల్లరా. నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటూ ఉండేవాడిని. కాలేజీలోకి వెళ్తే ఎవరు అందంగా ఉన్నారని చూసి వాళ్ళ వైపు చూసి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనుకునే ఆలోచన చేస్తూ ఉండేవాడిని. కానీ మా నాన్నగారు ఒక మాట మాట్లాడుతూ ఉండేవారు. ఏమనంటే, మీరు బాగా చదువుకోవాలి, మీరు ఎంత చదవండి, నేను చదివిస్తాను, కానీ మాలాగా మీరు కష్టపడడానికి వీల్లేదయ్యా, కాబట్టి మీరు బాగా చదవండి అని చెప్పేసి మా నాన్నగారు మాతో మాట్లాడుతూ ఉండేవారు. దానిని బట్టి మా నాన్నగారు ఎంత చదివించడానికైనా ఇష్టపడేవారు, ఈయన డబ్బులు ఖర్చు పెట్టినా కన్నా ఇష్టపడుతూ ఉండేవారు. దాన్ని మేము ఆసరాగా తీసుకుని మాకు ఎప్పుడు కావాలితే అప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి పలానా ఫీజు కట్టాలని చెప్పేసి, నాకు డబ్బులు కావాలని చెప్పేసి మా నాన్నగారికి అబద్ధం చెప్పి మళ్ళీ డబ్బులు వేయించుకుని ఆ డబ్బులతో సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని. నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని దేవుని బిడ్డరా, జీవిస్తూ ఉండేవాడిని. అలాగా నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండేవాడిని. మరలా సెలవులకని ఇంటికి వస్తూ ఉంటే మా తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు. అసలు తిందామన్న సమయానికి ఏదో ఒక గొడవ. చూడండి, మా తల్లిగారు ఏడుస్తూ ఉండేవారు.
మా నాన్నగారు మా తల్లిని కొడుతూ ఉంటే నేను వెళ్ళి మా అమ్మని కొడుతూ ఉండేవాడిని. ఎందుకు నువ్వు అలాగా నాన్నతో గొడవ పడతావు, నువ్వు మౌనంగా ఉండలేవని చెప్పేసి నేను కూడా మా తల్లిని కొడుతూ ఉండేవాడిని. దేవుని బిడ్డరా, మా నాన్నగారు ఒక దెబ్బ వేస్తే నేను 5-6 దెబ్బలు కొట్టేసేవాడిని మా అమ్మని. మా నాన్నగారి దెబ్బలు ఒక దెబ్బ కొట్టి ఊరుకుండేవాడు, కానీ నేను గట్టిగా కొట్టేసేవాడిని. దేవుని బిడ్డరా, నా దెబ్బలు బట్టి మా అమ్మగారు పడుకుంటూ ఉండేవారు. చెప్పేదన్నమాట, ఎందుకు ఇలా కొడుతున్నావు, నువ్వు కొట్టే దెబ్బలు బట్టి నేను చనిపోతానేమో అంటూ ఉండేవి. దేవుని బిడ్డరా, అయినా కానీ ఆ కోపంలో నా తల్లిని గట్టిగా కొడుతుండేవాడిని. దేవుని బిడ్డరా, వాళ్ళిద్దరిలో ఎవరొకరు చనిపోతే బాగుండు అలాంటి మనసు ఉండేది నాకు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే కొంచెం చూస్తుండేవాడిని. మా అమ్మగారు ఇటు పక్క సముద్రము ఇటు పక్క గోదావరి ఉంటుందన్నమాట. మా అమ్మ మా నాన్నగారు కొట్టుకున్నప్పుడల్లా నేను సముద్రంలో దూకి చనిపోతాను, నేను బ్రతకను ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేది. దేవుని బిడ్డరా, అయితే నేను అలా చూస్తుండేవాడిని, వెళ్ళేవాడిని కాదు. అయితే నా 2 తమ్ముళ్ళు కూడా మా అమ్మగారి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మ నువ్వు చనిపోతే మమ్మల్ని మాకెవరు తోడుంటారమ్మా, నువ్వు చనిపోనకు వీలేదని చెప్పేసి చెరవ చేయి పట్టుకుని మా అమ్మగారిని తీసుకొస్తూ ఉండేవారు. దేని బిడ్డరా, తీసుకొస్తూ ఉండేవారు. అలాంటి కుటుంబం మాది. అలాగా ప్రతిరోజు కూడా అలా జరుగుతూ ఉండేది. మా అమ్మగారు ఎక్కడ చనిపోతారని చెప్పేసి నైట్ అంతా నిద్ర లేకుండా ఆ బయట కూర్చొని చూస్తుండేవాళ్ళం. ఏమో ఈమె చనిపోద్దేమో, ఉరేసం చనిపోద్దేమో, ఎక్కడికి వెళ్ళి చనిపోద్దామని చెప్పేసి భయపడేవాళ్ళం. దేవుని బిడ్డరా, మేము చెప్తుండే, ఇదిగో ఈరోజు నేను చనిపోతానని చెప్తూ ఉండేది. దాన్ని బట్టి మాకు భయం వేసిపోయేది. దేవుని బిడ్డరా, అలాంటి కుటుంబం మాది. సమాధానం లేదు. ఎవరో ఒక వచ్చి, ఇదిగో పలానా చర్చికి వెళ్తే నీ భర్త మారిపోతాడు, నీ కుమారులు మారిపోతారు, మీ ఇంటికి సమాధానం వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పారు. దేవుని బిడ్డరా, మా తల్లి వినేది, వారి మాట వినేది. ఎన్నెన్ని ప్రాంతాల్లో వెళ్ళింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది, కానీ చివరికి సమాధానం లేదు. చివరికి ఆమె బ్రతుకులో మార్పు లేదు. రాత్రి 1 గంటకు లేచి ప్రార్థన చేస్తూ ఉండేది, ఏడుస్తా, ప్రభా నా భర్తను మార్చవా, నా భర్తను మార్చవా అని చెప్పేసి ఏడుస్తూ ఉండేది. దేవుని బిడ్డరా, మా గదిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. నేను అంటూ ఉండేవాడిని, ఎవరో చనిపోయినట్టు ఏడుస్తావేంటి, మమ్మల్ని పడుకోనవా, నువ్వు నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో, మా గదిలోకి నువ్వు రావద్దని చెప్పేసి మా తల్లి గారిని తిడుతూ ఉండేవాడిని. దేవుని బిడ్డరా, దుర్భాషలాడుతూ ఉండేవాడిని, అలాగ మాట్లాడుతూ ఉండేది. దేవుని బిడ్డరా, మా తల్లిగారు అయితే ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రయోజనం లేదు. మా అమ్మగారు ఎక్కడికి ఏ పనికి వెళ్ళరు. 7 గంటలకు కూర్చుంటే 10 గంటల దాకా ప్రార్థన చేస్తారు. మళ్ళీ నైట్ 2 గంటలు లేచి 6 గంటల దాకా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదే మా అమ్మ పని. ఏంటంటే ప్రార్థన చేయటమే పని మా అమ్మకి, ఇంక వేరే పని లేదు. ఎంత ప్రార్థన చేసినా కానీ మా అమ్మగారు మా జీవితంలో మార్పు లేదు. మార్పు చూడలేకపోయాం మేము. మా నాన్నగారు మారలేదు. తాగుతూ ఉండేవాడు, పడుతూ ఉండేవాడు, వేరే కామని ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఎవరు అంటే మీ పిన్ని అనేవాడు. చదువురా, అలాగా వాళ్ళకిద్దరికి దెబ్బలు జరుగుతూ ఉండేవి. సమాధానం అనేది ఉండేది కాదు. దేవుని బిడ్డరా, అలాంటి జీవితాలు మాయి. కాబట్టి మీరు అలా ఉంటున్నప్పుడు నేను మా తండ్రి గారితో మాట్లాడాను. మీరు ఇలాగ కొట్టుకుంటున్నారు కదా, మీ మధ్యన మేము ఉండలేం, కాబట్టి మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేసేయండి, మీ మధ్యన మేము ఉండమని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేసేయండి అని చెప్పేసి మా నాన్నగారిని అడిగినప్పుడు, దేవుని బిడ్డరా, మమ్మల్ని భీమవరంలో జాయిన్ చేశారు మా నాన్నగారు. అది ఇంకా విచ్చలుడు అయిపోయింది. నాకు స్వేచ్ఛ వచ్చేసింది. చూడరా, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, గద్దించేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు. నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తూ ఉండేవని. దేవుని బిడ్డరా, అయితే ఈ సావాసం మాకు ఎలా పరిచయం అయిందంటే, ఈ మండవెల్లి ప్రాంతం వచ్చి, అమలాపురం ప్రాంతం వచ్చి, ఈ మండవెల్లి ప్రాంతంలో మారు మనసు పొంది త్రాగుబోతైన వ్యక్తి నీతిమంతుడిగా మారి మా గ్రామం వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇంటింటికి వచ్చి, అమ్మా మరి నీ కుటుంబంలో సమాధానం ఉందా అని మా తల్లిగారిని అడిగినప్పుడంట, మా తల్లిగారు ఒకే ఒక మాట చెప్తున్నారంట, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాను కానీ అయ్యా నాకు సమాధానం లేదు, నా భర్త నన్ను కొడుతున్నాడు, నా కుమారుడిని కొడుతున్నాడు, సమాధానం లేదని చెప్పేసి ఆ వ్యక్తితో ఏడుతూ చెప్పిందంట. దేవుని బిడ్డరా, అయితే ఆయన ఒక మాట మాట్లాడాడు, అమ్మ నా జీవితం ఇలాంటిది, నా బ్రతుకు ఇలాంటిది. నేను మండవెల్లి ప్రాంతం వెళ్ళి మారు మనసు పొందిన తర్వాత దేవుడు నా బ్రతుకుని మార్చాడమ్మా. కాబట్టి నీ వెళ్ళి నీ ప్రతి ఒక్క పాపని సరి చేసుకుంటే నీ భర్త మారుతాడు, నీ 3 కుమారులు మారతాడని చెప్పేసి ఆ మాట మా తల్లికి చెప్పినప్పుడు ఆ మాట మా అమ్మకి ఇష్టమైపోయింది. అప్పటి వరకు కూడా చాలామంది 7 వారాలు తిరిగితే నీ భర్త మారిపోతాడు, పలానా చర్చికి వెళ్తే నీ భర్త మారిపోతాడని చెప్పిన వారే కానీ నీ పాపాలు ఒప్పుకో, నువ్వు సరి చేసుకో, నువ్వు సరిదిద్దుకో అని చెప్పిన వారు ఎవరూ లేరు. దేవుని బిడ్డరా, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ పాపాలు ఒప్పుకుంటే నీ భర్త మారుతాడు అని చెప్పాడో ఆ మాట మా తల్లికి ఇష్టమైనప్పుడు దేవుని బిడ్డరా, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగ పలానా ప్రాంతం వెళ్తున్నాను, నేను మారు మనసు పొందుకోనని చెప్పేసి 5 రోజులని చెప్పేసి నా తండ్రి గారిని అడిగి పలానా ఈ ప్రాంతం వచ్చి మారు మనసు పొందినప్పుడు దేవుని బిడ్డరా, ఆమె ప్రతి ఒక్క రహస్యమైన జీవితాన్ని దేవుడు ఆమెకు బట్టబయలు చేసినప్పుడు
ప్రతి ఒక్క పాపాన్ని సరి చేసుకున్నప్పుడు 5వ రోజు మధ్యాహ్నం నుంచి ఆకాశం నుంచి దేవుడు పిలుస్తున్నాడంట, అమ్మా నిన్నెన్నడూ కూడా విడవను అని చెప్పేసి దేవుడు మా తల్లి గారితో మాట్లాడాడు. దేవుని బిడ్డరా, ఆ మాట తీసుకుని మా అమ్మగారి ఇంటికి వచ్చారు. దేవుని బిడ్డరా, అయితే ఏమీ మాకు తెలియదు. అయితే మా అమ్మగారి ప్రవర్తన చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇలా త్రాగుతున్నావు అని చెప్పేసి గదాయించే ఆమెడ లేటుకు వచ్చినా కానీ మౌనం అయిపోయింది. ఎన్ని అన్నా ఎన్ని తిట్టినా కానీ మౌనం అయిపోయింది. ఒకటి ఎన్ని తిట్టుకున్నా పర్వాలే, ఏమనుకున్నా పర్వాలే, ఒకటి చేస్తుంది మా అమ్మగారు, ప్రార్థన పెడతాము, ప్రార్థనలో కూర్చోడు, ఇంకా అదే పని చేస్తుంది. దేవుని బిడ్డరా, కొన్ని రోజులకి మా అమ్మగారు ప్రవర్తన చూసి మా నాన్నగారు మారుమాస పొందడానికి వెళ్ళారు. మా నాన్నగారు మారుమాస పొంది వచ్చారు. అయితే ఈ విషయాలు మాకేమీ తెలియవు. మేము భీమవరంలో చదువుకుంటున్నప్పుడు మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. రోజు చేశారన్నమాట. ఏం చేశారంటే, ఇదిగో నీవు ఇలాగ బ్రతుకుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. దేవుని బిడ్డరా చెప్పింది. ఎందుకంటే నేను చక్కగా మా తండ్రి గారితో అబద్ధాలాడుతుండేవాడిని, ప్రతి దాన్ని కూడా దాస్తూ ఉండేవాడిని, మా ఫ్రెండ్స్తో త్రాంగనాకి వెళ్తూ ఉండేవాడిని, అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉండేవాడిని. చూడండి నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నానంటే చదువును కూడా పక్కన పెట్టి ఎంజాయ్ చేశాను. దేవుని బిడ్డరా, చివరికి ఏమైపోయిందంటే నా డిగ్రీలో సబ్జెక్టులన్నీ పోయాయి. నాతో ఉన్నవారు పాస్ అయిపోయారు కానీ నేను మాత్రము ఫెయిల్ అయిపోయింది. దేవుని బిడ్డరా, చూడండి ఎంజాయ్. ఫోన్ రాకపోతే బాధపడిపోయేవాడిని, ఇంకా ఫోన్ రావట్లేదేంటి అని చెప్పేసి. చూడండి నా జీవితాన్ని అలా నాశనం చేసుకుంటూ ఉండేవాడిని. మా నాన్నగారు ఇచ్చిన డబ్బులల్లా కూడా ఫోన్లకి, షికార్లకి, సినిమాలకి అలాగా ఎంజాయ్ చేసేవాడిని. నా బ్రతుకంతా కూడా అలా సర్వనాశనం చేసుకున్నాను. దేని బిడ్డరా, కాకపోతే నా తల్లి చేసిన ప్రార్థన నేను పాపం చేయకుండా ఆపింది. దేవుని బిడ్డరా, నేను అనుకుంటూ ఉండేవాడిని, పరుగులు తీస్తూ ఉండేవాడిని, పాపం కొరకు పరుగులు తీస్తుండేవాడిని. ఎవరు బాగుంటారని చెప్పేసి వాళ్ళని కూడా పరుగులు తీస్తుండేవాడిని. నువ్వంటే నాకు ఇష్టం అని మొహమాటం లేకుండా మాట్లాడేవాడిని. నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని మొహమాటం లేకుండా మాట్లాడేవాడిని. దేవుని బిడ్డరా, నా జీవితాన్ని నేను సర్వనాశనం చేసుకున్నాను. దేవుని బిడ్డరా, అయితే నా తల్లికి దేవుడు చూపిస్తున్నాడంట, నేను ఎలాగ ప్రవర్తిస్తున్నానో, ఎలా ఉంటున్నానో, ఎలా చెడిపోతున్నానో ప్రతిదీ కూడా నా తల్లికి దేవుడు చూపిస్తున్నప్పుడు నా తల్లి ఫోన్ చేసింది. అయ్యా నువ్వు జీవిస్తున్న జీవితం కరెక్ట్ కాదు, ఇదిగో దేవుడు నీకు చూపిస్తున్నాడయ్యా, ఇదిగో ఇలా పలానా స్థలంలో ఈ అర్ధరాత్రి నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు అని మా తల్లి నన్ను అడిగింది. దేవుని బిడ్డరా, నాకు ఆశ్చర్యం వేసింది. ఈ స్థలంలో నేనున్నట్టు నీకు ఎవరు చెప్పారని చెప్పేసి, ఇదిగో దేవుడు ప్రతిదాన్ని కూడా చూపిస్తున్నాడని చెప్పేసి నా తల్లి నాతో మాట్లాడింది. దేవుని బిడ్డరా, అయితే నా సహోదరుడు కూడా బీరులు తాగుతున్న చక్కగా కూర్చుంటే మా అమ్మగారు పోయేసి బీరులు తాగుతున్నావేంటి అన్నప్పుడు మా బ్రదర్ వచ్చి భయపడి, అనియా అమ్మకి ఎవరో చెప్పేస్తున్నారు, ప్రతిదీ కూడా చెప్పేస్తుందమ్మా అని చెప్పేసి మా బ్రదరు నేను మాట్లాడుకుంటూ వెళ్ళింది. దేవుని బిడ్డరా, అలాగ ఉంటున్నప్పుడు నా డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి చూశాను. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే చక్కగా ఇద్దరు కూర్చుని ప్రార్థన చేసుకున్నారు. గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుని బిడ్డరా, ఒకనొక సమయంలో మేము గొడవ పడితే ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు పొరుగుంటోళ్ళు మొత్తం అందరూ కూడా మా ఇల్లు చుట్టుముట్టేసేవారు. వీళ్ళది కొట్టేసుకుంటున్నారు, చచ్చిపోతుందామే అని చెప్పేసి ఆ ఊర్లో ఈదులో ఉన్న జనమంతా కూడా మా ఇంటి ముందే ఉండేవారు. అలాగ ఉండేది. దేవుని బిడ్డరా, కానీ నేను ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు చక్కగా అమ్మ అయ్యా అని చెప్పేసి ప్రేమగా పిలుచుకుంటున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళు. నేను నా తల్లితో అడిగాను, అమ్మ ఇలాగా మీరు మాట్లాడగల కారణం ఏంటని చెప్పొచ్చని నేను అడిగినప్పుడు మా తల్లి ఒకే ఒక మాట మాట్లాడుతుంది, నేను ఎంతకాలం భక్తి చేశానయ్యా, అది భక్తి కాదు. ఎప్పుడైతే నేను మారు మనసు పొంది నా ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకున్నానో దేవుడు నాతో మాట్లాడాడయ్యా, కాబట్టి మీరు కూడా మారు మనసు పొందండి అని చెప్పేసి మా తల్లి నాతో మాట్లాడింది. దేవుని బిడ్డరా, అది నాకు నచ్చింది. దేవుని బిడ్డరా, ఎందుకనంటే నా కుటుంబంలో మా అమ్మగారు ఒక్కరు కనుక మారు మనసు పొందకపోతే మా తండ్రి మా తల్లిలో ఎవరో ఒక చనిపోతారు. ఎందుకంటే మా నాన్న పురుగు మందు డబ్బా కొనుక్కుని బండ్లు పెట్టుకుని వెళ్ళిపోయేవాడు, బండి వేసుకుని 2 రోజుల తర్వాత తిరిగి వస్తే బ్రతుకున్నట్టు, లేకపోతే చనిపోయినట్టు. ఇదే మా నాన్నగారు ఎక్కడో చెప్పి అందరికీ ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం, వచ్చాడా మా నాన్న అని ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళం ప్లేయరా. కానీ అది తెలిసేది కాదు. కానీ మరలా తిరిగి వచ్చేవాడు దేవుడు, తిరిగి తెప్పించాడు దేవుడు మా ఇంటికి. అలాగ ఉండి ప్లేయరా, అలాగుండి జీవితాలు. కానీ వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం వేసేసింది, చాలా ఆనందం వేసింది ప్లేయరా. అప్పుడు వాళ్ళ సంతోషాన్ని చూసినప్పుడు
నేను చెప్పినప్పుడు మీ అమ్మ మారుమనసు పొందినప్పుడు అయితే నా తల్లిదండ్రులు లేని వారు ఒక మాట చెప్పారు, నీకు వివాహం చేద్దామనుకుంటున్నాం అని మా తల్లిదండ్రులు నాతో మాట్లాడే దేవుని బిడ్డరా. అయితే అప్పటికే నేను ఒక అమ్మాయిని నేను ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయి నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్పేసి నా తల్లిదండ్రులతో నేను మాట్లాడటం జరిగింది దేవుని బిడ్డరా. అయితే అన్నారు వాళ్ళిద్దరూ, నువ్వు దేవుడి చిత్తాన్ని చెయ్యి, దేవుడి మాటకు నువ్వు లోబడు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, నువ్వు వాళ్ళతో నువ్వు పడలేవు, కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చెప్తే అదే చేద్దాం అని చెప్పేసి మా తల్లిగారు ప్రార్థన చేస్తున్నారంట. ప్రభా మరి ఈ అబ్బాయికి ఎవరినిచ్చి వివాహం చేయాలని చెప్తే మా మేనకోళ్ళనిచ్చి నాకు వివాహం చేయమని చెప్పేసి దేవుడు అంట ఆ దర్శనంలో మా అమ్మగారు చెప్పండి దేవుని బిడ్డరా. ఇదిగో మా తల్లిగారికి చెప్పారన్నమాట, ఇదిగో మామే కూతుర్నిచ్చి నీకు దేవుడు వివాహం చేయమని చెప్పాడు, మరి నువ్వేమంటావు అని చెప్పేసి నన్ను అడిగినప్పుడు దేవుని బిడ్డరా మరి దేవుడు చూపించాడు కాబట్టి మరి దేవుని చిత్తమే చేయండి అమ్మని చెప్పేసి వారి మాటకి నేను లోబడ్డాను దేవుని బిడ్డరా. అలాగే నా భార్య నేను వెళ్ళి ఆ మారు మనసు పొందొచ్చాం. మారు మనసు పొందొచ్చిన తర్వాత మాకు వివాహం చేశారు దేవుని బిడ్డరా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను కదా, మరి నేను సేవ చేయాలని ఆశ నాకు లేదు, కానీ మంచిగా జాబ్ చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉండేవాడిని. అలాగే ఇంటి కూడా 6 నెలలు కూర్చుని ప్రభువా మరి నాకు ఎక్కడన్నా జాబు ఇప్పించినాయని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే విజయనగరం నుంచి కాల్ వచ్చింది నాకు, పలానా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మరి జాబ్ వేకెన్సీ ఉన్నాయండి, మరి మీరు వస్తారా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు దేవుని బిడ్డరా నేను వెంటనే బ్యాగ్ వేసుకుని వెళ్ళి ఆ కంపెనీకి వెళ్ళినట్టు దేవుని బిడ్డరా అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, అక్కడ జాబ్లో నేను జాయిన్ అవ్వడము అన్నీ కూడా జరిగిపోయాయి దేవుని బిడ్డరా. అయితే నా తల్లిగారితో దేవుడు ఒక మాట మాట్లాడాడంట, ఒక మాట, నీ 3 కుమారులు నాకు కావాలి అని చెప్పాడంట దేవుడు మా అమ్మగారితో. నీ 3 కుమారులు కూడా నాకు కావాలని చెప్పాడంట. అయితే నా తల్లి ఒకే ఒక మాట మాట్లాడింది, నా 3 కుమారులు నీకు సేవకు ఇచ్చేస్తాను ప్రభా, నేను చెప్తే వాళ్ళు మారరు కానీ నీవే వాళ్ళని మార్చుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉండండి బిరా. అయితే నాకన్నా ముందే నా సహోదరులిద్దరు కూడా ఇదే సావాసంలో సేవకి వెళ్ళిపోయారు. అయితే నేను సేవ చేయాలని కానీ నాకు ఎటువంటి ఆశ లేదు, జాబ్ చేయాలని ఆశపడుతూ ఉండేవాడిని. అలాగే నా భార్యను తీసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అయ్యా దేవుడిని సేవ చేయమంటున్నాడు అయ్యా, మరి సేవ చేయవా, జాబ్ వద్దు మనకి, డబ్బులు వద్దయ్యా, దేవుడి సేవ చెయ్యయ్యా అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. ప్రతిరోజు కూడా అంతకుముందు మా తల్లిగారు మాట్లాడుతూ ఉండేవారు, నువ్వు ఒక 5,000 నువ్వు ఒక 5,000 ఇవ్వాలి, ఇలా డబ్బులు సంపాదించాలని చెప్పేసి లెక్కలు వేస్తూ ఉండేది మా తల్లి. కానీ మారు మనసు పొందిన తర్వాత తన హృదయం మారిపోయింది, డబ్బు శాశ్వతం కాదయ్యా, దేవుడే శాశ్వతము, దేవుడి పని చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఎలాగంటే ఇంకా గంట మాట్లాడిందే మేము ముదిరేది కాదు, గంట. దానివల్ల నీకేం ఉపయోగం అయ్యా, దానివల్ల నీకేం ప్రయోజనము, దేవుడు నిన్ను సేవ చేయమన్నాడు అని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేది. అయితే నేను అంటూ ఉండేవాడిని, 2 తమ్ముళ్ళు సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా కావాలితే నేను చూసుకుంటానులే, నేను సేవ చేయను అనుకోని దేవుని బిడ్డరా. అయితే దేవుని బిడ్డరా నాకు వివాహమై అలా 4 సంవత్సరాలు గెంటేసాను దేవుని బిడ్డరా, ఎదరికి గెంటేస్తూ వచ్చాను. ఈ 4 సంవత్సరాల్లో కూడా దేవుడు అనేక శ్రమలు, అనేక శోధనలు, ఎన్నంటే చెప్పలేను. ఇంకా ఏంటంటే అసలు నా భార్యకి 4 సంవత్సరాలు అయినా కానీ మా యొక్క జీవితంలో దేవుడు ఆ బహుమాన విషయంలో మాత్రము దేవుడు ఇవ్వలేదు దేవుని బిడ్డరా. ఎన్నో హాస్పిటల్ తిప్పాను, ఎన్నో మందులు వాడాను, కానీ చివరికి హాస్పిటల్లో డాక్టర్లు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టరు, మీరు పెంచుకోవాల్సిందని చెప్పేసి డాక్టర్గా నన్ను లోపలికి తీసుకెళ్ళి మాట్లాడే దేవుని బిడ్డరా. నాకు భయం వేసింది, ప్రభా బాల్యకాలం నుంచి నిన్నే కదా, కానీ నాకేంటి ఈ జీవితంలో ఇలాగ బాధ అని చెప్పేసి నేను బాధపడుతూ ఉండేవాడిని. అయితే ఒక రాత్రి దేవుడు దర్శనమిస్తున్నాడంట తల్లి గారికి, ఇదిగో నీ కుమారుడు ఇలా చనిపోతున్నాడు చూడని చెప్పేసి నా బాడీ పోస్ట్ మార్టం అంబులెన్స్లో ఇంటికి వచ్చినాడు దేవుని పిల్లరా. నా మాట వినకపోతే నీ కుమారుడు ఇలా చనిపోతాడు చూడు అని చెప్పేసి దేవుడు అంట చూపిస్తున్నాడు దేవుని బిడ్డరా. ఆ రాత్రి అంతా కన్నీరు కాచి ఏడుస్తుందంట, ప్రభా ఆ బిడ్డ అలా చనిపోనాక వీల్లేదయ్యా, నీ సేవ ఎప్పటికన్నా చేస్తాడు ప్రభు అని చెప్పేసి ఏడుస్తూ ప్రార్థన చేసి పొద్దున్నే ఫోన్ చేసి, ఇదిగో నువ్వు ఇలా కరెంట్ షాక్ కూడా చనిపోతున్నావయ్యా, కాబట్టి నువ్వు కరెంట్కి చాలా దూరంగా ఉండని చెప్పేసి నా తల్లి నాతో ఫోన్లో మాట్లాడింది దేవుని బిడ్డరా. మా తల్లి గారు చెప్పింది జరుగుతుంది దేవుని బిడ్డరా. కాబట్టి ఆ కరెంటు విషయంలో దూరంగా ఉండేవాడిని, పెన్తో వేస్తూ ఉండేవాడిని చర్చిల్ని. అయితే నేను డాక్యుమెంట్ రాస్తున్న సమయంలో ఒక రియాక్ట్ ఉంటుంది, దానికి ఫైర్ అయిపోయి దానికి ఆనుకున్న నేను 1 సెకండ్లో ఎదురు రావడం బట్టి బ్రతికి బట్టకట్టాను దేవుని బిడ్డరా. లేకపోతే ఆ క్షణమే చనిపోదునేమో. దేవుడు నన్ను అలా తప్పించాడు దేవుని బిడ్డరా, తప్పించాడు. అయితే నా తల్లికి ఈ విషయం ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడంట, ఏంటంట, ఇదిగో నీ సేవ చేస్తే నీకు ఇస్తానయ్యా అని చెప్పాడంట దేవుడు. చూడండి దేవుని బిడ్డరా, నేను ఒకటి తీర్మానం తీసుకున్నాను, ప్రభా నీ సేవ చేస్తే నాకు ఇస్తానన్నావంట, ప్రభా మీరు నీ సేవ చేస్తాను ప్రభా మరి నాకు ఇవ్వని చెప్పేసి నేను బ్రతిమలాడుకున్న దేవుని బిడ్డరా.
అదే నెలలో దేవుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు దేవుని బిడ్డరా. అలాగా దేవుడు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయినా కానీ దేవుడికి నేను లోబల్లాకపోయాను దేవుని బిడ్డరా, లోబల్లాకపోయాను. నా జీవితంలో ఎన్నో సమస్యలు శోధనలు కూడా దేవుడు ప్రయాణం చేశాడు దేవుడు నా నెలలు. ఎన్నో శోధనలు అయినప్పటికీ కూడా చివరికి మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నీ జాబ్ నేను చేయను, నేను ఇంతకన్నా గొప్ప పని చేస్తానని చెప్పేసి, ఏం పని అని అడిగారు నన్ను. పాస్టర్ కింద వెళ్తానండి అన్నాను. పిచ్చోడివే వెర్రోడివే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు దేవుని బిడ్డరా. వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేశారు, సులకన చేశారు, నన్ను అందరూ కూడా నవ్వుకున్నారు. వాళ్ళు ఇంత మంచి జాబ్ విడిచిపెట్టి వెళ్తావు అని చెప్పేసి చాలామంది హేళన చేశారు. అయినా కానీ నేను వినలేదు దేవుని బిడ్డరా. ఇది మీకు తెలియదని చెప్పేసి అక్కడే నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా విడిచిపెట్టేసి, నీ జాబ్ వద్దు, నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి నేను వెంటనే అమలాపురం ప్రాంతం రావడం జరిగింది దేవుని బిడ్డరా. దేవుడు చెప్పిన రీతిగా దేవుడు నాకు నా భార్య విషయంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లి బిడ్డలో ఒక్కరు బ్రతుకుతారు అన్న సమయంలో కూడా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు దేవుని బిడ్డరా. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు ఇచ్చాడు దేవుడు. అమలా ప్రాంతం నుంచి మండవల్లి ప్రాంతం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో 15 నెలలు ఉన్న తర్వాత ఏ ప్రాంతం వెళ్ళాలని చెప్తే అమ్మగారు ఫోన్ చేసి తణుకు ప్రాంతం వేస్తున్నానయ్యా, మరి నువ్వు తణుకు వెళ్ళని చెప్పేసి దేవుని సేవకురాలు మాతో మాట్లాడే దేవుని బిడ్డరా. అలాగా పాడైపోయిన నా జీవితాన్ని ఇక్కడ నిలబెట్టి దేవుడిలాగా చెప్తున్నాడు దేవుని బిడ్డ. ఒక విషయం చెప్తున్నాను, నెలకి ₹1,00,000 సంపాదించిన ఈ సమాధానం మాకు ఉండదేమో దేవుని బిడ్డరా, ఈ సమాధానము ఉండదేమో. మేము పరుగులు తీస్తూ ఉండేవాని పాపం కొరకు. ఒకే ఒక్క మాట మాట్లాడు, నీవు వ్యభిచారివయ్యా అని చెప్పాడు దేవుడు నాతో. నువ్వు వ్యభిచారివి, నీ ఆలోచనలు చెడ్డవి, నీ తలంపులు చెడ్డవి, నువ్వు మంచోడు కాదు అని చెప్పాడు దేవుడు నాతో. అవును, వాస్తవమే. పైకి నేను మంచోనే కానీ నా ఆలోచనలు చెడ్డవి, నా తలంపులు చెడ్డవి. మంచిగా మనుషులు సాక్ష్యం ఇస్తారు కానీ మా గ్రామంలో మాకు మంచి సాక్ష్యం ఇస్తారు, కానీ నేను ఎలాంటివోనో నాకు తెలుసు, దేవుడు తెలుసు ప్లేరా. కాబట్టి దేవుడు నా అంతరంగ స్వభావం నాకు తెలియజేసిన ప్లేరా, ఎంతో పశ్చాత్తాపడ్డాను. ఈనాడు దేవుడు నాకు గొప్ప సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కుటుంబం అంతా కలిసి దేవుడి సేవలో ఇలా బ్రతుకుతున్నాం ప్రియులారా. కాబట్టి అంతం వరకు కూడా దేవుడికి సహవాసానికి నమ్మకంగా బ్రతకాలని మా కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు
ఆదివార దిన కూడికలో ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టు ప్రతి మర్మము మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశ్రదకరము కనుక విని విడిచిపెట్టడం కాదు. రిట్రీట్ అంటే అది చాలా శ్రేష్టమైనది. మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి ఈ స్థలంలో ఉండాలి. మారు మనసు లేకుండా ఈ స్థలానికి ఎవరిని ఆహ్వానించం. రిట్రీట్ అంటే రక్షించబడిన వారికి రిట్రీట్. ఈ రిట్రీట్కి వచ్చినటువంటి రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి మరలా మన హృదయాన్ని నూతనపరచుకోవడం, మరలా మన ఆత్మీయ జీవితాన్ని కడుక్కోవడం. గత కాలంలో మనం ఎలా ఉన్నాం, మరొక శ్రేష్టమైనటువంటి ఆశ్రదంతో మనం సిద్ధపడడానికి ఈ రిట్రీట్లో ప్రవేశించాం. ఇది అనాలోచనగా మీరు సమయాన్ని గడుపుకోవడానికి కాదు. అందుకే ఈ స్థలానికి వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సెంటర్స్ సేవకులైన వారికి ముందుగానే తెలియచేశాం. రోగులైన వారు, చంటి పిల్లలైన వారిని మీరు తీసుకురాకూడదు అని చెప్పాం. కానీ అలాగే చెప్తారులే అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే తల్లిదండ్రులైన మీరు మీ ఆత్మీయ జీవితంలో దేవునికి స్థలం ఇచ్చి దేవుని యొక్క శక్తిని సిద్ధపరచుకుని విలువైనటువంటి స్వాస్థ్యమును సమకూర్చుకోగలిగితే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి మీ గృహాల్లో పనిచేస్తుంది. మీ పిల్లలు వేసుకుని స్థానంకి వచ్చి ప్రార్థన ఏం చేసుకోగలరా? కనుక ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి గమనించాలని మీకు తెలియచేస్తున్నాను. సమయం చాలా విలువైనది. ఈ విలువైనటువంటి సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలి. సమయం మనది కాదు. నేడు అని సమయం ఉండగానే మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విలువైన స్థలమును సిద్ధపరచుకోవడానికి స్థలంలో కూర్చున్నాం. భక్తి అంటే భక్తే, మందిరం అంటే మందిరమే అనుకోవద్దు. నీవు చేసే భక్తి వలన నీ కుటుంబానికి ఆశీర్వాదము కావాలి. నీ ఆత్మీయ జీవితానికి తగిన సిద్ధబాటు కొరకు ప్రార్థించడానికి మనం ఈ స్థానంకి వచ్చాం. కనుక ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. మీ సమయాన్ని వేడికగా గడుపుకోవద్దు. ఈ సమయం చాలా విలువైనది అని ఎవరైతే గ్రహిస్తారో వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలని తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి గమనించండి. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్లేరా, ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికో నేను ప్రయాణం అయ్యలేను అని మాటతో కాదు. ఎక్కడికి వచ్చాం? దేవుని యొద్దకు వచ్చాం మనం. దేవుని యొద్దకు వచ్చిన నీవు ఎలా ఉండాలి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ మనస్సు ఎలా ఉండాలి? నీవు ఎలా జీవించాలో నీవు పరీక్ష చేసుకునడానికి స్థానానికి వచ్చావు. దేనికి వచ్చాం? మన ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకునడానికి స్థలంకి వచ్చేందుకని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టగలిగితే నీ మొర ఆలకించి నీ యొద్దకు వచ్చి నీ సమస్య నుండి, నీ కష్టం నుండి, నీ ఇబ్బంది నుండి, నీ పరిస్థితుల నుండి ఆయన నిన్ను రక్షించేది ఎవరు అంటే ఆయన ఒక్కడే. పిల్లరా, ఎక్కడేం చెప్తుంది? ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఆయన యొద్దకు రమ్మాలి. ఎక్కడికి వచ్చాం? దేవుని యొద్దకు నేను వెళ్ళుచున్నాను. ఆశ ఉందా?
ఇలాగే నేను ఒకరోజు నా యవన జీవితంలో నా వివాహం అవ్వకముందు నేను ఇలాగ మీటింగ్కి వెళ్ళాను. నాతో పాటు మరొక ఇద్దరు నా స్నేహితులైన వారు వచ్చారు. వారు వచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా అక్కడ సంస్కారాధన ఇస్తున్నారని చెప్పారు. ఆ సంస్కారాలలో పాల్గొన్న ముగ్గురమును. అయితే సంస్కారాలు తీసుకునేటప్పుడు జీవితంలో ప్రతి అవిధేయతను విడిచిపెట్టాలని, మీలో అవిధేయత ఉంటే సరి చేసుకోవాలని ఆయన హెచ్చరిక చేశాడు. లేరా ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో, హెచ్చరికినటువంటి ఒక వ్యక్తి, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మీలో ఏదైనా అవిధేయత ఉంటే, సమాధానం లేకుండా నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొంటే వ్యాధిగ్రస్తులవుతారని హెచ్చరిక చేస్తుంటే అది విని ఒక ఆమె మాలో నుంచి లేచి వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అన్నీ అయిపోయినాయి, కార్యక్రమం రొట్టె ద్రాక్షారస కార్యక్రమం అయిపోయింది, దేవుని చేశారు. చూస్తాము లేదు, అంత ఎదికేమి ఎక్కడ కనపడలేదు. రాత్రిపూట మా ఊరు వెళ్ళడానికి ఇంచుమించు 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ఇంటికి వెళ్ళాలంటే యవనస్తులైన వారు మేమిద్దరము చిన్నవారమే, మాతో ఉన్నావా ఆమె పెద్దామి, నేనున్నాను, మమ్మల్ని తీసుకొస్తారండి అని తీసుకెళ్ళింది. క్లియరా? ఏమైపోయింది? ఆమె కనబడలేదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో లోపలికి బయటికి, చర్చిలోంచి బయటికి వస్తూ ఉన్నాం. తలుపు ఎంత నెట్టినా వెళ్ళలేదు. ఏంటి ఈ తలుపు కింద ప్రక్కన ఏం పెట్టారని చూస్తే ఆమె అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంది. ఏంటి సహోదరి ఈ స్థలంలో ఉన్నావు, ఏం చేస్తుంది అంటే ఆమె చెప్తుంది, పావురాయి వలె వచ్చాము, మన ముగ్గురము పావురాయి వలె వచ్చాము, నేను కాకిలాగున్నాను, అందుకనే ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఏ జబ్బుతో నేను చనిపోతానేమో అని భయం వేసి నేను ఇక్కడికి వచ్చి కూర్చుని ఏడుస్తూ ఉన్నాను అని చెప్పింది. లేరా? చూడండి ఎలా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యముని విని, వాక్యముల సత్య సారాంశాన్ని బట్టి దేవుని యొక్క మేలును చూడటానికి వచ్చిన నీవు ఏ స్థితిలో ఉన్నావో సోదరి సోదరుడా నేను ఎరగను. కానీ ఆయన మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? చూడడానికి చక్కగా తెల్లటి బట్టలు వేసుకుని వచ్చాం, అంతరంగం ఎలా ఉన్నది? కాకిలాగున్నదా? పావురాయి వలె ఉన్నావా? ఎలా ఉన్నావు? నీవు పరీక్ష చేసుకోవడానికి దేవుని యొద్దకు వచ్చాం. వాక్యం చెబుతుంది, ఏమని చెబుతుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాను. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు వస్తే నీ స్థితి ఏమిటో నీకు అర్థమవుతుంది. నేను మారు మనసు పొందాను కదండి, రక్షణ పొందాను కదా, బాప్తిస్మం తీసుకున్నాను కదా, సంస్కారంలో పాల్గొంటున్నాను కదా అనుకున్న సోదరి సోదరులారా, నువ్వు ఎక్కడ జారిపోయావో ఆ స్థితి నుండి మళ్ళా మనం మెలుకొనడానికి ఈ రిట్రీట్లో ప్రవేశించాం. కనుక వేడికగా కాదు, కుడికెలు వేడికతో చేయబట్టలేదు. నీ ఆత్మీయ జీవితానికి ఒక విలువైనటువంటి పునాది వేసుకోవలసిన సమయం ఇది. ఈ పునాదిలో నీవు స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి జీవితాన్ని దిద్దుకోవడానికి, ఆత్మీయ మెలకువగలిగి జీవించడానికి తగిన యోగ్యమైనటువంటి హృదయం లేకపోతే దేవుని మనం చూడలేవు. దేవుని యొక్క శక్తిని జీవితంలో క్రియ జరగదు. కనుక దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆత్మక్రియ నీలో క్రియ జరగాలంటే దేవుని యొద్దకి వచ్చి మన ఆత్మీయ స్థితిని సిద్ధపరచుకోవడానికి తగిన సిద్ధబాటు కలిగి ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది, పాపులారా ఏం చేయాలంట? ఏం చేసుకోవాలి? చేతులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదూ, అందరికీ ఉన్నాయి చేతులు. ఏం చేయాలంట? రోజు చేసుకుంటున్నామండి, రోజు చేసుకుంటున్నాం, నిజమే. మాటి మాటికి నువ్వు చేసిన పని ఎప్పుడల్లా వెళ్ళి చేతులు కడుక్కుంటావు. సహజమైనటువంటి పనిలో నువ్వు ఎంతో ఆసక్తి కలిగి చేసిన పని విషయంలో నీవు మరలా చేతులు కడుక్కుంటూనే ఉన్నావు, కడుక్కోవట్లేదంటలా. వాక్యముని వింటున్న నీవు
ఈ వాక్యంలో సత్యాన్ని బట్టి చేతులు కడుక్కోవాలి. లేరా బాహ్యమైనటువంటి చేతులు ఇవి, బాహ్యమైనటువంటి పనులు చేయడానికి చేతులు కడుక్కుంటున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే నీ చేతికి అంటుకున్నటువంటి మరణం ఉంది, నీ చేతికి అంటుకున్నటువంటి దోషమున్నది. ఆ దోష విషయంలో నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి ఆ వాక్యాల సత్య సారాంశాన్ని బట్టి నీ హృదయాన్ని కడుక్కోవడానికి నీవు సిద్ధపడాలి. ఎప్పుడైతే నీ హృదయం కడుక్కుంటావో నీ చేతులు శుద్ధి అవుతాయి. అందుకనే వాక్యం చెప్తుంది ఏమని, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునుడి. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఎందుకు వచ్చామో తెలుసా? ఈ రిట్రీట్లో మనం అందరం ఎందుకు ఇస్తానికి వచ్చామంటే, ఆ రిట్రీట్ అనే ఆ సంబోధనాన్ని జీవితంలో క్రియ జరగడానికి వచ్చాం. మరలా నా జీవితాన్ని దిద్దుకుంటాను, మరలా నా బ్రతుకును సరి చేసుకుంటాను. నేను రక్షించబడ్డాను, కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, ఎక్కడ జారిపోయానో, నా చేతి వాటము ఎక్కడ ఉందో, నా నాలిక వాటము ఎక్కడ ఉందో, నా ప్రవర్తన ఏ స్థితిలో ఉందో సరి చేసుకోవడానికి మరలా ఈ రిట్రీట్లో మనందరము మొదటి దినాన ఈ స్థానానికి వచ్చాం. లేరా సంతోషంతో వచ్చావేమో, మరలా నువ్వేం తీసుకుని వెళ్ళాలి అక్కడికి? ఆయనతో గడిపినటువంటి ఆనందాన్ని తీసుకుని వెళ్ళాలి. ఎవరితో గడపడానికి వచ్చాం? ఇక్కడికి వచ్చేసరికి అందరు విశ్వాసాలు కనపడతారు, ఫ్రెండ్షిప్ ఏర్పడిపోద్ది అండి. ఆ ఫ్రెండ్షిప్ వలన ఆ కలయికలు, ఆ సంతోషము, ఆ ఆనందము చూడడానికి కాదు. ఈ లోక స్నేహం కాదు మనం ఆశించేది, దేవునితో స్నేహం చేయడానికి రావాలి. దేవునిలో ఉన్నటువంటి సత్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని విలువైనటువంటి ఆశీర్వాదాన్ని చూడడానికి దేవుని సన్నిధికి రాగలిగితే నీ ఇంటికి గొప్ప మేలు కలుగుతుంది, నీ ఆత్మీయ జీవితానికి గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము దేవుని యొక్క మాటలు వింటున్న నీ జీవితంలో వాక్యం చెప్తుంది ఏమని, ఏం కడుక్కోవాలంట? చేతులు, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఏం చేసుకోవాలంట? ఉన్నాయా? శుభ్రంగా ఉన్నాయండి అంటాం. ఏమంటాం? నేను స్నానం చేసి వచ్చానండి, నేను బయటికి వెళ్ళినప్పుడు చేతులు కడుక్కుని వచ్చానండి. ఈ కడగటం కాదు, అది కడుక్కోవడం అందరికీ తెలిసినదే. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, మీ చేతులను శుభ్రం చేసుకోవాలట. శుభ్రంగా ఉన్నాయా? ఉన్నాయా? గమనిస్తున్నారా? గమనించాలి. ఎలా శుద్ధి చేసుకోగలం? ఎలా శుభ్రం చేసుకోగలం? ఎక్కడికి వస్తే శుభ్రం అవుతాయి? దేవుని యొద్దకు వస్తే శుభ్రం చేసుకుంటాం. మన చేతికి ఏమి అంటుకుందో దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడే మనకి తెలిసింది. నీవు దేవుని సన్నిధికి వచ్చి వారికినే కూర్చునటం వలన ఉపయోగం లేదు. నీవు దేవుని సన్నిధికి ఎలాంటి ధ్యేయముతో వచ్చావో, ఎలాంటి ఆశతో దేవుని వాక్యం వింటున్నావో నేను ఎరిగాను. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి అణువును పరీక్ష చేసుకోగలిగితే, నీ అంతరంగంలో దేవునికి స్థలం ఇస్తే ఈ వాక్యము నీలో ఫలిస్తుంది. ఆ వాక్యాలటువంటి ఆ ఫలితము నీ ఆత్మీయ జీవితానికి గొప్ప అద్భుతమైన కార్యములు చేయగల ఆత్మీయ స్థితిని దేవునికి ఇస్తాడు. కనుక మనం ఏం చూసుకోవాలి? శుభ్రం. మన చేతులు శుభ్రం చేసుకుంటే మనకేం కలుగుతుంది? సంతోషం. సంతోషం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మన ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు. చాలామంది మారు మనసు పొందే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆమె అయితే, నేను ఇక్కడే ఉంటానండి,
నేను ఇక్కడే ఉంటానండి, నేను వెళ్ళాలని మనసు లేదండి నాకు. ఎందుకని? అయ్యో మరలా నేను వెళితే లోకములో నేను పడిపోతానేమో, నా చేతికి అంటుకుంటుందేమో లోక సంబంధమైన ఆశలు కోరికలు నా చేతికి, నా మనసుకు, నా ఆలోచనలకు, నా తలంపులకు, నా ఊహలకు అంటుకుంటాయేమో. పిల్లరా, ఆశ ఉందా? దేవుని దగ్గరికి వచ్చి కడుక్కోవాలని, శుద్ధి చేసుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఆశని చెప్పుకోవాలి. చాలామంది భక్తి చేస్తున్నారు కండి, రెండు మనసులు ఉంటాయి. ఇటు భక్తి దేవుని సంధికి వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్తారు, లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన మాటలు చెప్తారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఏమని? ద్విమనస్కులారా మీ హృదయములను, చూసారా ఏం చేయాలంట? ఏం చేయాలి? హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాన్ని కడుక్కోండి. ఎలా కడగలవు? నేను కడుక్కుంటున్నానండి ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము, ప్రతి సమయమందు కూడా నేను కడుక్కుంటున్నాను, స్నానం చేస్తున్నాను. బాహ్యమైనది కాదు, ఇందులో చాలా మర్మం ఉంది. నీ ఆత్మీయ జీవితానికి మర్మముతో కూడిన వాక్యం ఇది. కడుక్కోవటం, శుద్ధి చేసుకోవటం, శుభ్రపరచుకోవటం, పరిశుద్ధపరచుకోవటం, దేవుని మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టత నీలో క్రియ జరిగితే నువ్వు ఎలా ఉన్నావో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన ఏమిటో, నీ క్రియలేమిటో, నీ ఉద్దేశం ఏమిటో నీవు గ్రహించగలవు. క్లరా, గ్రహించే మనసు ఉందా? ఉందా? కడుక్కోవాలి. ఎప్పుడు కడుక్కుంటాం? ఎప్పుడు కడుక్కున్నానండి, దేవుని సందుకు వచ్చానండి, వాక్యం విన్నానండి. వాక్యం వినటమే కాదు, వాక్యం విన్నటువంటి దానిని నీవు మరలా రిపీట్ చేసుకోవాలి నీ హృదయంలో. దాన్ని దేవుని సంధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు విన్న ప్రతి మర్మము, ప్రతి వాక్యముల శక్తి నీ హృదయంలో క్రియ జరిగినప్పుడు నీకు నీవు శుద్ధి చేసుకుంటావు, నీకు నీవు కడుక్కోగలవు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. అక్కడ చూసుకుందాం. మిమ్మును కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. ప్లేరా ఏం చెప్తుంది? మిమ్మును కడుక్కోవాలి. రోజు కడుక్కుంటామండి. ఏమంటాం? మనము రోజు కడుక్కునేదే. ఎలా కడుక్కోవాలి? ఎలా కడుక్కోవాలి? ప్లేరా మనం ఏమనుకుంటాం? నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఏమనుకుంటాం? నేను భక్తి చేస్తున్నాను అనుకుంటాం. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం. ఇంతకుముందే ఒక మాటను బట్టి నేను సేవకుడితో చెప్పాను. ఫలానా వ్యక్తి ఎలా ఉన్నారో అని అడిగాడు నన్ను. నేనేం చెప్పానంటే, ఫలానా వ్యక్తి ఎలా ఉన్నాడు అని అడగడం కాదు, అతనే నీ గురించి విమర్శిస్తాడు, జాగ్రత్త. ప్లరా, అతడు భక్తి చేస్తున్నాడు కదా, అతని క్రియలు ఎలాంటివి అని నన్ను మాటికి ఆ వ్యక్తి గురించి నన్ను ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కదండి, మీరు నా సంగతి ఏంటో నాకు చెప్పండి, నేను అందరినీ తెలుసుకుంటాను, నా భక్తి విధానం ఏంటి, నా స్థితి ఏంటి నాకు చెప్పండి. ప్లేరా, నేనేం చెప్పాను తెలుసా? ఏం చెప్పాను? ఎవరినో అడగడం కాదు. ఎవరిని అడగాలి? భార్యమైన నీవు నీ భర్తను అడగాలి, భర్తమైన నీవు భార్యను అడగాలి, తల్లిదండ్రులు లేని వారు బిడ్డలను అడగాలి. నా క్రియలు ఎలా ఉన్నాయి, నన్ను నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను, నా ప్రవర్తన, నా క్రియలు, నా మాటలు, నా ఉద్దేశములు, నా జీవితము ఎలా ఉంది? ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? పరలోక రాజ్యం చేరడానికి. ఆ వ్యక్తితో నేను చెప్పాను, ఎవరినో అడగటం కదయ్యా, నీ ఇంటి వారిని అడుగు,
నీ ప్రవర్తన ఎలా ఉన్నదో, నీ జీవితం ఎలా ఉన్నదో, నీ స్థితి ఏంటో నీ ఇంటి వారు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఉందా సాక్ష్యం? భక్తి చేస్తున్నానండి అని చెప్పుకొనడే కాదు, నీ భక్తి నీ ఇంటి వారికి మార్గము చూపేదిగా ఉండాలి. నీ ప్రవర్తన నీ ఇంటికి వెలుగుగా ఉండాలి. నీ వెలుగు అనేకులకు కనపరిచే వ్యక్తిగా ఉండాలి. అలాంటి ఆత్మీయ మెట్టు ఉంటే తప్ప పరలోక రాజ్యము లేదు. ఓరకనే వెళ్ళిపోలేము పరలోకం. దేవుని సంధికి వచ్చినంత మాత్రాన వెళ్ళలేము. మారు మనసు పొందాను అన్నంత మాత్రాన పరలోకి వెళ్ళలేము. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? క్రియలు చూస్తాడు. క్రియలే గల వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాం. అబ్రహామును దర్శించడానికి వచ్చాడు యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడు అంటే తన గుడారపు ద్వారమందు ఉన్నాడంట. అదే దేవుని యొక్క దూతలు లోతు దగ్గరికి వచ్చారు. లోతు కూడా భక్తి చేసే వ్యక్తే, మంచి విశ్వాసి గల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. లోతు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ పట్టణపు గవని ఎద్ద కూర్చున్నాడు. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? గుడారపు ద్వారం అందు కూర్చున్నాడు అబ్రహాం. లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఆ పట్టణపు యొక్క గవని ఎద్ద కూర్చున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్లేరా. భక్తి అంటే భక్తి, వాక్యం విన్నాము అంటే విన్నాము అని చెప్పుకొనిచున్న వాళ్ళరా, మీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎలాంటి స్థితిలో ఉన్నారు? మిమ్మల్ని మీరు కడుక్కొనడానికి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునడానికి తగినటువంటి సమయం వచ్చింది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని దైవ శక్తి చేత నింపబడి మీ హృదయములను దేవునికి అర్పణగా అర్పించుకోగలిగితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏం చెప్తుంది? మిమ్మను కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. వేటి కొరకు కడుక్కోవాలి? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. ప్లేరా, ఏం కనబడకుండా? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏమున్నాయి హృదయంలో? ఏమున్నాయి? అపిత్రత ఉన్నది. మనలో క్రియలు లేవు, మనలో శ్రేష్టమైనది లేదు కనుక దేవుని యొక్క వాక్యం అని ఎద్దకు వస్తుంది. ఈ వాక్యాలు అంటే శక్తి నీవు నీ హృదయంలో భద్రపరుచుకొని కడుక్కోవడానికి ఇష్టపడితే ఈ మొదటి దినమైన ఆరంభంలో ఉన్నటువంటి మనము ముగింపే వరకు నీవు నీ జీవితాన్ని దిద్దుకోగలిగితే మరలా ఆ నూతన స్వభావిస్తాడు దేవుడు. ఆ మొదట రక్షణ ఎలా సంపాదించుకున్నావో, ఎలాంటి ఆనందాన్ని అనుభవించావో, ఎలాంటి స్వతంత్రతను సిద్ధపరచుకున్నావో, దేవునితో నడిచే వ్యక్తిగా ఎలా జీవించావో ఆ అనుభవాన్ని సంపాదించుకోవడానికి తగినటువంటి శక్తివంతమైన క్రియలతో కూడా భక్తి చేయడానికి మనం ఈ స్థలంలోకి వచ్చాం. ఊరికనే వచ్చి వెళ్ళడానికి కాదు. ఈ సమయాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోనండి. ఇక్కడికి వచ్చి ముసలమ్మ ముచ్చట్లు వేసుకోవడానికి కాదు. 10 మంది కూర్చుంటున్నారు, చక్కగా మాట్లాడుకోవడానికి కాదు. నీ ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది? నీ వచ్చావు, నీ దుష్క్రియలు నీవు కడుక్కోవడానికి వచ్చావు, నువ్వు శుద్ధి చేసుకోవడానికి వచ్చావు. నీ హృదయంలో దేవునికి ఆహ్వానం ఇచ్చి అబ్రహాము లాంటి విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి విలువైన స్వాస్థ్యమును సంపాదించుకొని నీ ఇంటికి వెళితే ఎంతో ఆనందము నీ ఇంటిలో ఉంటుంది. ఉందా? ఆనందము కావాలా? అట్టి సంతోషముని కావాలా? దేవుని యొక్క శక్తిని అనుభవించాలని ఆశ ఉన్నదా? ఆశ ఉన్నట్లయితే నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.